నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. సావిత్రిబాయి పులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అవార్డు గ్రహీతలకు ఆహ్వానం. ఈ కార్యక్రమం విజయవాడలో లెమన్ ట్రీ హోటల్లో నిర్వహించారు. ఉత్తమ బోధనలతో ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. రామచంద్ర యాదవ్ సావిత్రిబాయి పులే జయంతిని అధికారికంగా నిర్వహించడం, నీ ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయలేదు. అలాగే మనం చూసాం, తెలంగాణ ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పులే గారి జయంతిని అధికారికంగా కూడా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన ప్రభుత్వము ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయకపోగా గత కొన్ని సంవత్సరాల క్రితము ఏదైతే 1-2 సంవత్సరాలు నిర్వహించి పూర్తిగా పక్కన పెట్టారో దాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మనం చూసాము. నిన్న తెలంగాణ ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతిని అధికారికంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు కాబట్టి కనీసం వచ్చే సంవత్సరం నుండి అయినా సావిత్రిబాయి పూలే గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులను గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపున అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి, ఆవిడ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పి, ఆవిడ సేవలకు ఆవిడ త్యాగానికి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఇంకా మరింత ఉధృతంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారి జయంతిని అధికారికంగా నిర్వహించాల్సిన ప్రభుత్వము ఆ దిశగా ఏమాత్రం అడుగులు వేయకపోగా గత కొన్ని సంవత్సరాల క్రితము ఏదైతే 1-2 సంవత్సరాలు నిర్వహించి పూర్తిగా పక్కన పెట్టారో దాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మనం చూసాము. నిన్న తెలంగాణ ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతిని అధికారికంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు కాబట్టి కనీసం వచ్చే సంవత్సరం నుండి అయినా సావిత్రిబాయి పూలే గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులను గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపున అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి, ఆవిడ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని చెప్పి, ఆవిడ సేవలకు ఆవిడ త్యాగానికి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఇంకా మరింత ఉధృతంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.